హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను మీకు 2 కలర్స్ బ్లౌజు కటింగ్ అయితే చూపించాను కదండీ! ఆ బ్లౌజు స్టిచ్చింగ్ అయితే ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇదిగోండి లైనింగ్ అయితే మనం ఫ్రంట్ పార్ట్‌కి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. అడుగునైతే మనకి మెయిన్ క్లాత్ పెట్టుకోవాలండి. దానిపైన మనం లైనింగ్ పీస్ కట్ చేసుకున్నది ఉంటది కదా! ఈ విధంగా పిన్స్ పెట్టుకొని చుట్టూ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి లైనింగ్‌ని. మనకి మన ఫింగర్స్‌తో మూవ్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి రింకిల్స్ రాకుండా ఉంటాయండి. ఈ విధంగా మనకి పిన్నులు పెట్టుకుంటే మీకు కదలకుండా ఉంటుంది. మనకి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పీస్ అయితే ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ మొత్తం ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఫస్టు. మనకి అరిచేత్తో ఇలాగా సర్దుకుంటూ కుడుతుంటే మనకి ముడతలు రాకుండా ఉంటాయండి. ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసేసి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఈ విధంగా చూసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర ఇలా మిడిల్‌గా ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ½ మనం కట్స్ అయితే పెట్టుకున్నాం కదండీ! పైకి మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచుకి పెట్టుకొని ఇలాగ 2 స్టిచెస్ అయితే వేసుకోవాలండి. మెయిన్ డాట్‌కి, షోల్డర్‌కి ఈక్వల్‌గా ఉందా లేదా చూసుకొని అయితే వేసుకోవాలి. ఉక్సుల పట్టీ దగ్గర కూడా మనకి 2 ½ అయితే టిక్ పెట్టుకోవాలండి. ఈ డాట్ లెంత్ కూడా 2.5 ఉండాలి. ఇలా 2 స్టిచెస్ అయితే వేసుకుంటే మనకి కొంచెం స్టిఫ్‌గా ఉంటుందండి. ఈ విధంగా 2 డాట్లు వేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర అంటే చంక దగ్గర డాట్‌కి మనం కింద డాట్ దగ్గర నుంచి ఒక అంగుళంన్నరకి మార్కింగ్ పెట్టుకోవాలి. అంగుళంన్నరకి మార్కింగ్ పెట్టుకొని అక్కడ వరకు వేసుకుంటే సరిపోతుందండి. చంక దగ్గర ఈక్వల్‌గా ఉందా లేదా అనేది చూసుకుంటే ఈ విధంగా డాట్స్ మనకి కరెక్ట్‌గా వస్తాయి. రెండో పార్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. షోల్డర్ దగ్గర నుంచి మనకి ఈక్వల్‌గా ఇలా మడత పెట్టుకొని కింద నుంచి 2.5 అంగుళాలకైతే మనం డాట్ వేసుకోవాలి. టేప్‌తో ఈ విధంగా మెజర్ చేసుకోవాలండి. అప్పుడే మీకు ఈక్వల్‌గా అయితే వస్తుంది. మెయిన్ డాట్‌కి మనం టక్స్ ముందే పెట్టుకున్నాం కదా! అప్పుడు ఆ విధంగా వేసుకోవాల్సొస్తది. ఉక్సుల పట్టీ దగ్గర కూడా 2.5 లెంత్ పెట్టుకొని మనం డాట్ అయితే వేసుకోవాలండి. అదేవిధంగా చంక దగ్గర అయితే మనం ఈ విధంగా ఈక్వల్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మెయిన్ డాట్ దగ్గర నుంచి అంగుళంన్నరకు అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇది కొంచెం చిన్న సైజు బ్లౌజ్ అయితే అంగుళంన్నర పెట్టుకోవాలి. చెస్ట్ షేప్ దింపు 14 వచ్చిన వాళ్ళకైతే 2 అంగుళాలు పెట్టుకోవాలండి. ఇదిగోండి హ్యాండ్స్‌కి అయితే జాయింట్ పడుతుందని చెప్పాను కదా! చాలా చిన్న వర్కు స్టోన్స్ వచ్చినాయి ఈ బ్లౌజ్‌కి. చాలా చిన్నగా ఇది కటింగ్ ట్రిక్ అయితే నేను చెప్పానండి. అలా వచ్చినప్పుడు ఇలా బ్లాక్ కలర్ పీస్ మిగిలింది ఏదైనా ఉంటే దాన్ని మనం 4 పీసెస్‌గా కట్ చేసుకొని ఈ హ్యాండ్‌కి అయితే జాయిన్ చేసుకోవాలండి. మీకు కటింగ్‌లో అయితే ట్రిక్ చెప్తానన్నాను కదా! మీకు ఈక్వల్‌గా కట్ చేయకూడదు ఈ బ్లౌజ్ హ్యాండ్ అనేది చెప్పాను. ఈ విధంగా బ్లౌజ్‌కి మరి 2 కలర్స్ వచ్చినప్పుడు బ్లాక్ పార్టు బ్లాక్ పీస్ ఎక్కడైతే ఉందో అది తీసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్‌కి. ఈ స్టోన్స్ వచ్చినవి కరెక్ట్‌గా ఇవ్వట్లేదు. మనం హ్యాండ్‌కి ఒకవైపునే స్టోన్స్ అనేవి ఇచ్చేస్తున్నారు. రెండు వైపుకి ఉండట్లేదు. అందుకని చెప్పేసి నేను ఎలా కటింగ్ చేసుకోవాలనేది సింపుల్ పద్ధతిలో మీకు కటింగ్ అయితే చూపించాను కదా! ఆ కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మరి హ్యాండ్ పీస్ అయితే జాయిన్ చేసుకోవాలండి బ్లాక్ కలర్‌ది. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనకి 2 హ్యాండ్స్‌కి కూడా బ్లాక్ కలర్ పీస్ అయితే నేను జాయిన్ చేస్తున్నానండి. వేరే కలర్ ఏస్తే బాగోదు కదా! మనం కటింగ్ చేసేటప్పుడు బ్లాక్ కలర్ పీసు ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉండేలా చూసుకుంటేనే హ్యాండ్స్‌కి వస్తదండి. లేదంటే ఇంకొక కలర్ ఏసామంటే హ్యాండ్‌కి కనిపించేస్తది. చూడండి ఒకవైపుకే వర్క్ అయితే వచ్చింది. దీన్ని ఈ విధంగా నేను మిడిల్‌కి హ్యాండ్‌కి వర్క్ వచ్చేలా కటింగ్ అయితే సింపుల్ పద్ధతిలో చూపించాను నేను. ఇలా 2 కలర్స్ శారీస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా కటింగ్ అయితే చేయాలండి. మీరు కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. హ్యాండ్‌కి నాకు లైనింగ్ పీస్‌కి కూడా 2 ఇంచెస్ అయితే పీస్ జాయింట్ అయితే పడుతుందండి. నేను 2 ఇంచెస్ కి ఓ పీస్ అయితే తీసుకొని జాయింట్ చేస్తున్నాను. ఒకవైపే జాయింట్ పడేలాగా అయితే నేను కట్ చేసుకుంటానండి. రెండు వైపులా మనం అతుకులు పడకుండా ఒకవైపు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ పీస్‌కి. ఈ విధంగా మనం హ్యాండ్‌కి కూడా లైనింగ్ పీస్‌కి కూడా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ పడకుండా అయితే బ్లౌజ్‌కి సరిపోదండి. మీటర్ క్లాత్ ఉంటేనే కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు. ఇది కూడా 36 సైజ్ బ్లౌజ్ అండి. అందుకని మనకి ఎల్బో హ్యాండ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కంపల్సరీ మీటర్ క్లాత్ ఉండాలి. మీటర్ అయినా కూడా సరిపోవట్లేదు. అంటే మనకి నెక్ పీస్‌లు అవి అంటే మనం గోటు అది ఏస్తాం కాబట్టి పర్వాలేదండి.
ఈ విధంగా మిడిల్‌లోకి వర్క్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. మిడిల్‌లోకి స్టోన్స్ వర్క్ ఉందా లేదా చూసుకొని నేను ఒక టక్ అయితే ఇచ్చానండి మిడిల్‌లోకి. అలా అదే విధంగా లైనింగ్ కూడా మిడిల్‌లో ఒక టక్ ఇచ్చుకొని మిడిల్ నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టోన్స్ అనేవి మనకి హ్యాండ్‌కి మిడిల్‌లో రావాలి కదా! అందుకని చూసుకోవాలండి. లేదంటే మీరు స్టార్టింగ్ నుంచి వేసేసారనుకో మనకి 2 వైపులకి హ్యాండ్‌కి రాదు. అందుకని నేను ఈ జాయింట్ చేసేటప్పుడే మిడిల్‌లో ఒక టక్ అయితే పెట్టుకున్నాను. ఆ టక్ ప్రకారం ఇలా టక్స్ ఇచ్చుకుని దీన్ని ఈ విధంగా టర్న్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టోన్స్ మీద నీడిల్ పర్వాలేదని పడుతుంది. కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది కుట్టేటప్పుడు కటింగ్ కరెక్ట్‌గా ఉంటే మనకి స్టిచ్చింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా పీస్ ఉంటే అది మనం కట్ చేసేసుకోవచ్చు. మిడిల్‌లో టక్ పెట్టుకుని వేసుకోవాలండి. వర్క్ అయినా లేదంటే స్టోన్స్ అయినా కానీ మనకి హ్యాండ్‌కి మిడిల్‌కి రావాలి కదా! చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా వచ్చేలా చూసుకోవాలి. నేను ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేస్తున్నాను. మిడిల్‌లో టక్ పెట్టి మిడిల్‌కి వచ్చేలాగా లైనింగ్ పీస్ కూడా టక్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ నీట్‌గా వస్తుందండి. 2 హ్యాండ్స్ కూడా మనం కటింగ్ చేసేస్తే ఈ విధంగా అయితే వచ్చినాయి. మీరు కటింగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదిగోండి హ్యాండ్‌కి చూడండి 2 వైపులకి వచ్చేలాగా నేను స్టిచ్ అయితే చేశాను 2 హ్యాండ్స్ కూడాని. ఇప్పుడు నడుం బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. 1½ ఇంచ్ ఎడల్పు ఉండేలాగా ఒక స్ట్రైట్ పీస్ అయితే తీసుకుని ఒకవైపున కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్కి బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేయడం అయితే నేను దీనికి చూపించలేదండి బ్యాక్ పార్ట్కి. సారీ ఫ్రెండ్స్, ఇది మరి క్లిప్ మిస్ అయినట్టుంది. ఇలా పైన ఒక స్టిచ్ కూడా వేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత. లేదంటే మనం గోటు వేసుకుంటే గోటు వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఒక పైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసిన తర్వాత దాన్ని విప్పేసుకోవచ్చు. ఈ విధంగా మనకి నీట్గా అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. షేప్ బెల్ట్లు కూడా చూడండి ఫ్రెండ్స్, 3 కూడా పెట్టుకోవాలి. మనకి టక్ ఇచ్చుకుంటాం కదా 3½ ఇంచ్కి, అది మన వైపు ఉండేలా పెట్టుకుని ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే కుట్టుకోవాలండి. ఒకవైపున 3½ ఒకవైపున 3 అంగుళాలు ఉండేలాగా షేప్ బెల్ట్ అయితే షేప్ తీసుకోవాలి. 3 పీసెస్ పెట్టుకుని ఒక స్టిచ్ అయితే కింద వైపున వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. నేనంటే వార్లకు చేస్తాను కాబట్టి డైరెక్ట్గా కుట్టేస్తానండి. వార్లకు లేని వాళ్ళు అయితే ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవచ్చు. ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా ముందు కరెక్ట్గా లైనింగ్ పీస్ కరెక్ట్గా కట్ చేసుకుంటే చాలండి. మిగిలిన పీసులు అయితే దానికి పెట్టేసుకున్న తర్వాత కుట్టుకోవచ్చు. ఈ విధంగా షేప్ బెల్ట్ పెట్టుకుని ఇది ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. తర్వాత వార్లకు అయితే చేసుకోవాలండి. 2 షేప్ బెల్ట్లు కూడా పైన కొంచెం ఒక 1/4 ఇంచుకి ఇలా వదులుకుని ఇక్కడ ఉన్న మెయిన్ డాట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా అయితే వచ్చింది. వార్లకు చేసిన తర్వాత 2 వార్లకు చేసాను నేను షేప్ బెల్ట్కి. తర్వాత పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పైకి లేవకుండా ఉండడం కోసం. పైన ఒక స్టిచ్ వేసిన తర్వాత మనం 2 ఇంచెస్ పీస్ అయితే తీసుకుని ఉక్సుల్ బెల్ట్ కాజాల బెల్ట్ అయితే మనం వేసుకోవాలి. ఉక్సుల్ బెల్ట్కి అయితే లైనింగ్ పీస్ అయితే సరిపోతుందండి. కాజాల బెల్ట్ వేసేటప్పుడు అయితే ఒరిజినల్ క్లాత్ కూడా ఉండాలి. 2 క్లాత్లు కలిపి వేయాలి. ఇలా ఆపోజిట్ సైడ్ పెట్టుకుని ఎడం చేతి వైపు ఉండేది మనకి ఎడం చేతి వైపు మనకి ఏ పీస్ అయితే ఉందో దానికైతే లైనింగ్ పీసు ఇలా 2 ఫోల్డింగ్ కింద మడతెట్టుకుని ఈ విధంగా అడుగుని పెట్టేసి కుట్టుకోవాలండి. కింద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేస్తే మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. దాన్ని మళ్ళీ తిప్పి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి.
కింద నుంచి స్టిచ్ వేసుకుంటూ పైకైతే ఈ విధంగా కుట్టేయాలండి. ఈ విధంగా మనకి ఇది ఉక్సుల బెల్ట్, అందుకని కాటన్ పీస్ అయితే వేస్తున్నాను నేను. ఇదిగోండి దీనికైతే సిల్క్ పీస్, ఒరిజినల్ పీసు, కాటన్ పీస్ రెండు కలిపి కుడి చేతి వైపుది ఈ విధంగా అడిగిన పెట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి. కింద ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా టక్స్ ఇచ్చి ఈ విధంగా అయితే పైకి ఫోల్డ్ చేసుకుంటాలండి కాజాలు పెట్టి. ఫ్రెండ్స్ ఈ విధంగా కాజాలు బెల్ట్ ఇలా 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి మనం. ఇప్పుడు ఉక్సుల బెల్ట్ 2 కరెక్ట్గా ఉన్నాయో లేదో, ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకుని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కొంచెం అదైతే కట్ చేసేసుకోవాలి. ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకున్న తర్వాత పైన కొంచెం కట్ చేసుకుని ఏం ప్రాబ్లం ఉండదండి. మనం కట్ చేసినట్టు ఏమీ తెలియదు నెక్ పీస్ దగ్గర. ఇప్పుడు షోల్డర్స్ 2 కూడా జాయిన్ చేసేద్దాం. ఈ కస్టమర్ అయితే చాలా చిన్న నెక్ అయితే తొడుగుతారు. ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకుని షోల్డర్ దగ్గర అయితే 2 కుట్లు వేసుకోవాలి. భుజాలు 2 కూడా ఈ విధంగా అతుక్కోవాలండి. ఈ విధంగా తిప్పి ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఈ షోల్డర్స్ దగ్గర కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. ఈసారి జాయిన్ చేయకుండా ఓవర్లాక్ చేయకుండా ఏ విధంగా కుట్టాలనేది మీకు చూపిస్తాను. 2 పార్ట్లు కూడా షోల్డర్స్ ఈ విధంగా జాయిన్ చేసేయాలి. మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్లు ఇవన్నీ వేసుకున్న తర్వాత, ఉక్సుల బెల్ట్లు, కాజా బెల్ట్ వేసుకున్న తర్వాత మాత్రమే షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జాయిన్ చేసేసాం కదా. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర ఏమైనా కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. 2 వైపులా కూడా ఎక్స్ట్రా ఏదైనా పీస్ ఉందేమో చూసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేద్దాం. దీనికి 2 కలర్స్ కదా, బ్లాక్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి. హ్యాండ్స్కి మనకి ఫ్రంట్ వైపుకి లోతు తీసుకోవాలి కాబట్టి ఆపోజిట్ సైడ్లు ఈ విధంగా వేసుకోవాలండి. షోల్డర్ దగ్గర 2 టక్స్ కలిసే విధంగా ఈ విధంగా పెట్టుకుని మనకి 1.5 ఇంచుకి వదిలేసుకుని సైడ్ జాయింట్ దగ్గర అయితే 2 ఇంచెస్కి వదిలేసుకుని ఈ విధంగా ఒక 1/2 ఇంచుకి అయితే లోతు అయితే తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. దానికి అక్కడ టక్ ఇచ్చుకుంటుంది ఫ్రంట్ పార్ట్ కానీ మనకి అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. నేను స్టిచ్ చేసిన తర్వాత ఆపోజిట్ సైడ్లో వేసుకుని నేను అతుకుతాను. ముందే కటింగ్లోనే చాలామంది లోతు తీసేస్తారు. అప్పుడు మనకి ఎటువైపు ఏ హ్యాండ్ అతకాలనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. లైనింగ్ కొంచెం అటు ఇటు తిప్పి కుట్టినా కానీ మనకి తేడా వచ్చేస్తుందండి. అందుకని చెప్పేసి ఈజీగా రావాలంటే కుట్టిన తర్వాత ఆపోజిట్ సైడ్లో వేసుకుని అప్పుడు లోతు తీసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లు అనేవి ఈజీగా అతికేసుకోవచ్చు. మనకి ఎటువంటి తేడా రాదు. ముందుగా లోతు తీయడం వల్ల ప్రాబ్లమ్ అండి. అది మనకి లైనింగ్ అటు తిప్పి ఇటు తిప్పి కుట్టినా మొత్తం ఇప్పవలసి వస్తుంది. మీకు ఈజీగా కుట్టుకోవాలనుకుంటే ఈ విధంగానే కుట్టేసిన తర్వాత మాత్రమే లోతు తీసుకోండి. హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఆపోజిట్ సైడ్లో వేసుకుని అప్పుడు మాత్రమే స్టిచ్ చేయండి. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేద్దాము. మిడిల్లో టక్ ఇచ్చుకున్నాం కదా, అది మిడిల్ షోల్డర్ మీదకి వచ్చేలా చూసుకుని లోతు తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకుంటూ కుట్టాలండి. ఈక్వల్గా వస్తుందా లేదా అనేది హ్యాండ్ అతికేటప్పుడు చూసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఒక వైపుని స్టిచ్ చేశాను. ఇప్పుడు దాన్ని వెనక్కి తిప్పి రెండో వైపుకి అయితే కుట్టుకోవాలి. రెండో వైపుకి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేయడం వల్ల మనకి హ్యాండ్ అనేది షోల్డర్ కరెక్ట్గా వస్తుంది. చూసుకుంటూ రెండు కలుస్తున్నాయా లేదా చూసుకుంటూ అయితే కుట్టుకోవాలండి. ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. మొత్తం హ్యాండ్ మొత్తం కూడా చుట్టూ ఈ విధంగా
జాయిన్ చేసుకోవాలి. దీని కటింగ్ అయితే చాలా సింపుల్గా నేను చూపించానండి. ఇలాంటి స్టోన్స్ వచ్చిన బ్లౌజులకి మీరు చాలా ఈజీగా సింపుల్గా నా కటింగ్ చూస్తే మీరు కట్ చేసుకోగలరు. ఎందుకంటే ఆ స్టోన్స్ అన్నీ ఒకే వైపుకి ఇచ్చేస్తాడండి. కానీ చూడండి, నేను రెండు వైపులకు వచ్చేలా కటింగ్ అయితే చేసి కుట్టాను. ఎలా కట్ చేసుకోవాలనేది ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. రెండు వైపులకి వర్క్ వచ్చేలా చూడాలండి. ఈ స్టోన్స్ అనేవన్నీ కూడా ఒకే సైడ్కి ఇచ్చేస్తూ ఉంటాడు. అటువంటప్పుడు మనం చూసుకుని కట్ చేసుకోవాలి. ఇలాంటి బ్లౌజులకి 2 లైనింగ్స్ అయితే వేసుకోవాలండి. 2 లైనింగ్స్ 2 కలర్స్ ఉండాలి. ఇప్పుడు ఇది పింక్ కలర్ వచ్చిందని చెప్పేసి హ్యాండ్కి కూడా పింక్ కలర్ వేసేయకూడదండి. హ్యాండ్కి మాత్రం ఏ కలర్ అవుతుందో ఆ కలర్ తీసుకుని వేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడే. అలాగే కుట్టేటప్పుడు కూడా మరి హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఆ దారమే మార్చి ఏ కలర్ అయితే ఆ దారం పెట్టుకుని కుట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్స్కి అతికింది అయితే కనిపించదు కాబట్టి నేను ఆ కలర్ దారంతో వేసేస్తున్నాను. ఈ 2 కలర్స్ వచ్చినప్పుడు 2 కలర్స్ లైనింగ్ పీస్ తీసుకోవాలండి. ఏదో ఒక కలర్ వేసేస్తే హ్యాండ్స్ దగ్గర కనిపించేస్తుంది. హ్యాండ్స్ ఏ కలర్ ఉందో అదే కలర్ వేసుకోవాలి. బాడీ పార్ట్ ఏ కలర్ ఉందో అదే కలర్ లైనింగ్ పీస్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా షోల్డర్ దగ్గర నుంచి అయితే నేను జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఇలా 2 కుట్లు అయితే వేసుకోవాలి. హ్యాండ్ ఎప్పుడు అతికినా సరే 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ట్రిక్స్ అయితే నేను షార్ట్ వీడియోలో అండ్ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను. మీరు వర్క్ బ్లౌజులు ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఇది ఎలా కట్ చేసుకోవాలనేవి చాలా సింపుల్ పద్ధతిలో అయితే చెప్పానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది నా వీడియో. చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చాలా ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే నేను వీడియోస్లో చెప్తూ ఉంటానండి. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. కటింగ్ అయినా మగ్గం వర్క్ బ్లౌజులు అయితే నేను చాలా ట్రిక్స్ అయితే చెప్పాను. అలానే అంబ్రెల్లా హ్యాండ్స్, నార్మల్ డ్రెస్కి అంబ్రెల్లా హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, 2 లేయర్స్ కింద ఎలా కట్ చేసుకోవాలి అనేవి కూడా నేను వీడియోస్లో అయితే అప్లోడ్ చేశానండి లాంగ్ వీడియోలో. ఆ వీడియోస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు షోల్డర్స్ హ్యాండ్స్ జాయిన్ చేసేసిన తర్వాత ఈ విధంగా 2 ఇంచెస్కి అయితే మనం ముందుగానే 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్కి ఇలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి కింద వరకుని. తర్వాత చెక్ చేసుకోవచ్చండి. ఆది బ్లౌజ్తో తర్వాత చెక్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక 2 ఇంచెస్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకున్నామా 1.5 పెట్టుకున్నామా అనేది గుర్తుంటే దాని ప్రకారం ముందు ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే తర్వాత కట్ చేసుకోవాలండి. లైన్గా మనం స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. హ్యాండ్ ఆది బ్లౌజ్తో తర్వాత చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఒక స్టిచ్ వేసేసుకొని నెక్ అయితే మనం పైపింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు బ్లౌజ్ మొత్తం చెక్ చేసుకుని మార్కింగ్ పెట్టుకుని ఆ లూజులు ఏదైతే ఉందో ఆ లూజుల తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే కదలకుండా ఉండడం కోసం ఉజ్జాయింపున మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మనం వేసేసిన తర్వాత ఎక్స్ట్రా కుట్లు అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని తిరిగేసుకుందాం. ఈ బ్లౌజ్ని తిరిగేసేసి నేను దీనికి పైపింగ్ అయితే చేస్తాను. పట్టు క్లాతులు కొనుక్కోవాలండి. మనం పైపింగ్ చేయాలంటే కంపల్సరీ శారీలో పీసులు అవి చేస్తే అందంగా ఉండదు. థ్రెడ్ పైపింగ్ చేస్తాం కాబట్టి పట్టు క్లాతులు కంపల్సరీ మన ఇంట్లో అన్ని కలర్స్ ఉండాలండి. నేను బ్లాక్ కలరు పట్టు క్లాత్ ఉంది. ఆ క్లాత్తో అయితే నేను గోటు అయితే వేస్తానండి. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్.
హ్యాండ్స్ చూడండి కరెక్ట్గా ఎంత నీట్గా వచ్చినాయో. ఇప్పుడు దీనికి గోట్ పీస్ అయితే నేను తీసుకుంటాను. ఇదిగోండి క్లాత్, ఇది టిష్యూ క్లాత్ అండి. ఈ క్లాత్ నేను అన్ని క్లాత్లు కూడా 1 మీటర్ కొనుక్కొని ఉంచుకుంటాను. ఇలా క్రాస్గా అయితే మనకి నెక్ పీస్ క్రాస్గా కావాలి కాబట్టి 1½ ఇంచ్ ఉండేలాగా క్రాస్గా ఉన్న పీసు వైపు మనం కట్ చేసుకోవాలి. నెక్కకి సరిపడా మనం పీస్ అయితే కట్ చేసుకుని సింగిల్ ఫుట్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా 1½ ఇంచ్ ఉండేలాగా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. కలర్ మ్యాచింగ్లు అన్నీ కూడా ఒక్కొక్క మీటర్ కొనుక్కొని పెట్టుకోవాలండి. టైలరింగ్ చేసేవాళ్ళు మెటీరియల్ అంతా కూడా దగ్గర ఉంచుకోవాలి. నేనైతే స్టార్టింగ్లో ఒక 10,000 పెట్టి మెటీరియల్ అంతా కొనుక్కున్నానండి. ఆ మెటీరియల్ నాకు ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకుని కుట్టే పని లేకుండా అన్నీ కూడా ఒక దారప్రీల్ బాక్స్ ఒకటి కొనుక్కొని ఉంచుకుంటే తర్వాత కలర్స్ అయిపోయినప్పుడల్లా మనకి 120 రూపీస్కి ఒక 25 రీల్స్ అయితే వస్తాయి. అలా మనం మ్యాచింగ్లు చూసుకొని 25 రీళ్ళు అలా కొనుక్కోవచ్చు. ఒకసారి మాత్రం పెద్ద బాక్స్ కొనేసుకోవాలి. ఈసారి నా మెటీరియల్ అంతా కూడా మీకు ఒక షార్ట్ వీడియోలో నేను పెడతాను. నేను డోరీస్ అయినా ప్యాచెస్ అయినా మొత్తం ఇవన్నీ కూడా నేను ఒక 10,000 పెట్టి కొనుక్కున్నానండి. కొనుక్కున్న తర్వాత అయిపోయినప్పుడు అయితే హ్యాంగింగ్స్ అలాంటివి అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటాను. ప్రతిదానికి బయటికి వెళ్ళి తెచ్చుకుని కుట్టాలంటే కష్టం కదా. వెళ్ళి తెచ్చుకునే అంత టైం ఉంటే మనకి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడానికి టైం ఉంటుంది. నేను కాన్వెంట్లో టీచర్గా చేస్తానండి. ఎంఏ చేశాను నేను. మా నాన్నగారు టైలరు కాబట్టి నాకు టైలరింగ్ కూడా వచ్చింది. ఈ టైలరింగ్లో కూడా నేను కొన్ని కోర్సులు అయితే చేశాను. దానివల్ల పగలంతా కూడా నాకు కుట్టడానికి ఖాళీ ఉండదండి. అందుకోసం నేను నాకు వీలైనప్పుడు ఈవినింగ్ టైంలో చేస్తూ ఉంటాను. అలాగే హాలిడేస్ టైంలో అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేసేసి ఆ వీడియోస్ అన్నీ ఒకేసారి తీసుకుంటాను. తీసిన తర్వాత ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందుకని మీకు ఒక్కొక్కసారి కొంచెం క్లారిటీగా ఉండవు. అయినా నా వీడియోస్ని మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. నేను గోట్ అయితే చూడండి సింగిల్ ఫుట్ పెట్టి ఈ విధంగా థ్రెడ్ పెట్టేసుకుని ఫస్ట్ నేను ఈ ఈ బ్లౌజ్కి అయితే నేను వేరే విధంగా పైపింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. దీనికి థ్రెడ్ ఇందులో పెట్టట్లేదు. థ్రెడ్ పెట్టిన తర్వాత మళ్ళీ హెమ్మింగ్ పట్టి కూడా అతకాలి. ఎక్కువగా నేను హెమ్మింగ్ పట్టి అతికేవి చూపిస్తున్నాను కదా. ఇది అలా కాకుండా నేను 1½ కట్ చేసుకున్నాను కదా. ఆ కట్ చేసుకున్న పీస్ని ఒకవైపు అయితే కొంచెం ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి అయితే కుడుతున్నాను నేను. ఈ విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేసి డైరెక్ట్గా ఇది నెక్కకి కుట్టేయచ్చు. నేను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పైపింగ్ చేయడం రాదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నాకు ఫోన్ చేయండి. మా ఇంటికి వస్తే నేను ఎలాగా కుట్టాలనేది డైరెక్ట్గా కుట్టి చూపిస్తాను. అంటే మా ఊరు వాళ్ళది ఉంటారు కదా. అలా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పైపింగ్ రావట్లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఇంటికి వస్తే నేను కుట్టి చూపిస్తానండి. ఒకసారి డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. పైపింగ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. నేను ఒక్కొక్కసారి ఒక్కో మోడల్లో పైపింగ్ చేస్తూ ఉంటాను. ఒక 5-6 రకాలుగా పైపింగ్ చేస్తూ ఉంటానండి. ఎక్కువగా హెమ్మింగ్ పట్టేది అయితే నీట్గా ఉంటుందని అలా చేస్తూ ఉంటాను. కొంచెం తొందరగా అవ్వాలనుకుంటే ఈ విధంగా చేసుకున్న ఇది కూడా సేమ్ అదే విధంగా నీట్గా ఉంటుంది. మనం పైపింగ్ క్లాత్ కొనుక్కుంటేనే కనీసం ఒక 1/2 మీటర్ కొనుక్కుంటేనే ఆ బ్లౌజ్కి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఇప్పుడు నేను ఒకవైపు 1½ ఇంచ్కి ఒకవైపు ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టాను కదా. తర్వాత 1 ఇంచ్ ఉండేలాగున మిగిలిన పీస్ అయితే కట్ చేసేసుకోవాలి. అంత పెద్దగా వేసేస్తే నీట్గా రాదండి. అందుకని చెప్పేసి 1½ ఇంచ్లో మనం ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మొత్తానికి 1 ఇంచే ఉండాలి. 1 ఇంచ్ ఉండేలాగున ఒక పీస్ అయితే మనం రెడీ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత దాని పక్కన ఉన్న పీస్ అయితే నేను కటింగ్ చేసేసాను 1 ఇంచ్ ఉండేలాగున. ఇప్పుడు కరెక్ట్గా ఈ పైన పెట్టుకుని ఈ విధంగా డబల్ ఫుట్ తోటి స్టిచ్ చేసేసుకోవచ్చండి. చూడండి ఫోల్డింగ్ చేసింది పై వైపుకి పెట్టాను నేను. మిగిలింది నెక్కకి ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ అయితే చేసుకోవాలి.
ఫస్ట్ క్రాస్ పీస్ అతికేసిన తర్వాతే దీంట్లో నేను థ్రెడ్ పెడతానండి. మీరు కుట్టాలి అనుకుంటే కంపల్సరీ సింగిల్ ఫుట్ ఉండాలి. అంటే డబల్ ఫుట్తో కుట్టొచ్చు, కానీ ఏంటంటే మీకు ఆ థ్రెడ్ పైకి ఎక్కేస్తూ ఉంటుందండి. చిన్న మిషన్లకి కూడా ఇవి సింగిల్ ఫుట్స్ అనేవి ఉంటాయి, కొనుక్కోవచ్చు. మీకు తెలియకపోతే హెడ్ పట్టుకెళ్తే ఎక్కడైతే రిపేర్ చేస్తారో, మిషన్ రిపేర్ చేస్తారో వాళ్ళని సెట్ చేసి ఇమ్మంటే సింగిల్ ఫుట్, డబుల్ ఫుట్ 2 కూడా మాకు సెట్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు సెట్ చేసి ఇస్తారండి. మీకు రాకపోతే కనుక సింగిల్ ఫుట్లు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేవి ఉంటాయి. 2 ఇస్తారు కానీ విడిగా ఒకటి ఇవ్వరు. 2 తీసుకోండి. కానీ మనకి రైట్ సైడ్ ఫుట్ అయితే మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఏ ఫుట్ అయితే మీరు ఈజీగా కుట్టగలుగుతారో దాన్ని చూసుకుని మీరు ఒకసారి మిషన్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గర పట్టుకెళ్తే మాకు ఇది సింగిల్ ఫుట్ అరేంజ్ చేసి ఇవ్వండి, కరెక్ట్గా అది తీసేసి నార్మల్ ఫుట్ పెట్టుకునేలా కూడా చూడండి, డబుల్ ఫుట్ ఇది 2 సెట్ అయ్యేలా సెట్ చేయండి అంటే వాళ్ళు సెట్ చేస్తారు. లేదంటే మీరే పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఒకసారి సెట్ చేసుకుంటే మనం ప్రతిసారి ఇలా పెట్టుకుని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ యూట్యూబ్లో చూసైనా మీరు పెట్టుకోవచ్చు. చూడండి, ఎక్స్ట్రా ఉన్నది ఈ విధంగా కిందకి ఫోల్డ్ చేసి కుట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. పెద్ద మిషన్కి వేరే పుట్స్ ఉంటాయండి, చిన్న మిషన్కి వేరే పుట్స్ ఉంటాయి. అవి మీరు చిన్న మిషన్ పెద్ద మిషన్ అనేది చూసుకుని కొనుక్కోవాలి. ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా కట్ చేసేయాలండి. మీరు ఏ గోటు వేయాలన్నా సరే, థ్రెడ్ పెట్టినా పెట్టకపోయినా ఈ విధంగా అయితే మీరు ఎక్స్ట్రా పీసు కట్ చేసేసుకోవాలి. అతికిన తర్వాత మీరు థ్రెడ్ పెట్టకపోయినా దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తే సన్నగా వచ్చేస్తుందండి, డోరీ వేసినట్టు వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా ఈ లోపల వైపుకి థ్రెడ్ పెట్టి దీన్ని ఇలా పైకి అయితే తీస్తున్నాను. లోపలికి ఉండాలి. దీన్ని ఈ విధంగా తీసుకుని సన్నగా సింగిల్ ఫుట్తో అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా పాదం ఎక్కడైతే పైపింగ్ చేస్తున్నామో దాని పక్కనే వచ్చేలా చూసుకుంటూ కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవడం చాలా సింపుల్గా అయిపోతుంది. హెమ్మింగ్ పట్టి అతికేది అయితే కొంచెం లేట్ అయిపోతుందండి. చాలా పీసులు అయితే అతకాలి కదా, క్రాస్ పీస్ అతకాలి. అలాగే పట్టు క్లాత్ ముందుగానే పైపింగ్ చేసుకుని అతకాలి, పని ఎక్కువ ఉంటుంది. ఇది అయితే కొంచెం పర్వాలేదు, సేమ్ అదే నీట్గా వచ్చేస్తుందండి, కానీ సింపుల్గా ఉంటుంది. పైపింగ్ చేసేటప్పుడు ఈ విధంగా సింగిల్ ఫుట్తో నీట్గా ఈ విధంగా చేసుకోవాలి. థ్రెడ్ అందులోకి పెట్టుకుంటూ కుట్టాలండి. ఇలా చూసుకుంటూ పైపింగ్ అయితే చేయాలి. ఒక స్టిచ్ వేసుకుంటూ ఉండాలి. ఇందాక నేను కటింగ్ చేసి చూపించాను కదా, పీస్ అతికేసిన తర్వాత ఖర్చు ఏదైతే ఉందో అది కట్ చేస్తేనే ఈ విధంగా నీట్గా వస్తుందండి. లేదంటే మీకు ఇక్కడ రౌండ్ తిరిగే చోట కరెక్ట్గా రౌండ్ రాదు. అందుకని ఎక్స్ట్రా పీస్ ముందుగా కట్ చేసిన తర్వాతే ఈ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. ఈసారి షార్ట్ వీడియోలో మీకు ఒక నెక్ ఒకటే ఎలాగా జాయిన్ చేయాలి, థ్రెడ్ లేకుండా కూడా ఎలా గోటు వేసుకోవాలనేది చూపిస్తాను. టైం అసలు సరిపోవట్లేదండి, అందుకోసమే నాకు కొత్తవన్నీ చూపిద్దామని ఆశ ఉన్నా కానీ టైం సెట్ అవ్వట్లేదు. ఈ విధంగా అయితే మీరు కొంచెం కొంచెం లైన్గా చూసుకుంటూ అప్పుడప్పుడు ఈ పాదాన్ని పైకి ఎత్తుతూ కుట్టుకోవాలండి. మనకి ఎక్కడైతే మూవ్ అవ్వట్లేదు అక్కడ పాదం పైకి ఎత్తితే ఈజీగా మూవ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపున మీకు చాలా ఒక బద్దిలా వస్తుందండి, చాలా నీట్గా వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్ ఎంత సన్నగా నీట్గా వచ్చిందో. అదిగోండి లోపల వైపున కూడా మనకి ఎటువంటి తేడా లేకుండా వస్తుంది. నెక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకుంటే అది పైకి లేవకుండా అవుతూ ఉంటుందండి. ఒక పాదం వరుసలో ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే దీనికి హెమ్మింగ్ చేసుకోక్కర్లేదు. హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక పాదం వరుసలో ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్గానే ఉంటుంది. మనకి చేతి పని చేసే పని లేకుండా ఉంటుంది. రౌండ్ కరెక్ట్గా తిరుగుతుందా లేదా అనేది చూసుకుంటూ వేసుకోవాలండి. ఎక్కడ ముడతలు రాకుండా కుట్టుకోవాలి. మొత్తం నెక్క చుట్టూ కూడా ఒక పాదం వరుస అంటే ఒక పావు ఇంచు దూరంలో మనం ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి నేను ఈ విధంగా అయితే కుట్టాను. చూడండి ఫ్రెండ్స్, మీరు పైపింగ్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. డైరెక్ట్గా నెక్కకి కుట్టేసిన తర్వాత ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి అది ఒక బెల్ట్ లాగా వస్తుంది లోపల వైపున. చూసారా నీట్గా వస్తుంది. అదిగోండి మనం చేతి పని చేసినట్టే వచ్చేస్తుంది లోపల వైపు అంతా కూడా. ఎంత సన్నగా నీట్గా వచ్చిందో. ఈ విధంగా మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయింది. డాట్స్ వేసుకుని ఆది బ్లౌజ్ ప్రకారం లూజులో అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు దీనికి డాట్స్ వేసేసుకుని ఆది బ్లౌజ్ ప్రకారం సైడ్ ఇంకొక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి నేను తిరిగేసేసి దీనికి డాట్స్ అయితే వేస్తానండి. డాట్స్ వేసేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ మిడిల్లో ఒక ఫోల్డింగ్ ఉంటుంది. ఆ ఫోల్డింగ్ చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఆది బ్లౌజ్తో హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్ హ్యాండ్ పట్టుకుని ఈ విధంగా చెక్ చేసుకుని ఒక మార్కింగ్ పెట్టుకుంటే ఎంతవరకు లూజ్ ఉందనేది తెలుస్తుంది. అలాగే చంక రౌండ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకుని అక్కడ వరకు అయితే మనం లూజులా లాగితే సరిపోతుందండి. స్ట్రైట్గా కింద వరకు కూడా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత నడుము లూజ్ చూసుకుంటే ఎంత లూజ్ ఉందో అంత మనం డాట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ దగ్గర కొంచెం ఎక్కువ పీస్ ఉంటే అప్పుడు కట్ చేసుకోవాలి ఈ విధంగాని. ఇప్పుడు ఎక్స్ట్రా ఒక 2-3 కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. రెండో వైపు కూడా సేమ్ అలానే ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుని మార్కింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది సరిపోయిందండి. చంక రౌండ్ దగ్గర సరిపోయింది కాబట్టి నేను ముందేసిన స్టిచ్ సరిపోయింది కాబట్టి అక్కడ వరకు ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను కింద వరకుని. ఎక్స్ట్రా హ్యాండ్ దగ్గర ఎక్కువ ఉంటే మనం స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్ ఆది బ్లౌజ్తో నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఆది బ్లౌజ్తో చెక్ చేస్తే నాకు ఒక 1.5 ఇంచ్కి అయితే పీస్ ఎక్స్ట్రా ఉంది. అది మనం డాట్కి సరిపోతుంది. మనం స్టిచ్ చేసిన తర్వాత అంత రావాలండి. ఇప్పుడు మిడిల్లోకి ఒక మడత అయితే ఉంటుంది. ఆ మిడిల్లో పట్టుకుని ఈ చంక రౌండ్ దగ్గర మనకి నడుము అతికింది ఉంటుంది కదా, అది ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక 1/2 ఇంచుకి పెట్టుకుని పైకి ఒక 4 ఇంచెస్కి అయితే పైకి డాట్ వేసుకోవాలండి. మనం ఈ విధంగా వేస్తే అప్పుడు నడుము లూజ్ కరెక్ట్గా సరిపోతుంది. కుట్టేసిన తర్వాత నడుము లూజ్ చెక్ చేసుకుంటే మనకి ఒక 1.5 ఇంచ్ వరకు 1 ఇంచ్ వరకు వస్తుందండి. రెండో వైపుని కూడా ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసుకుని పట్టుకోవాలి. అప్పుడు మనకి నడానికి ఈక్వల్గా వస్తుంది. పైకి అయితే 4 ఇంచెస్కి డాట్ అయితే వేసుకోవాలి. డాట్ వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే నడుము లూజ్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా కుట్లు ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ విధంగా నేను ఒక 3 స్టిచ్చెస్ అయితే వేస్తానండి సైడ్. ఎప్పుడైనా మనకి టైట్గా ఉంటే మళ్ళీ విప్పుకోవడానికి ఉంటుంది కదా, షర్ట్లకు అయితే ఇంకా లూజ్గా ఉంటాయి కాబట్టి పర్వాలేదు. బ్లౌజ్కి అయితే మాత్రం 2 అంగుళాలు ఖర్చు ఉండాలి. ఒక 4-5 కుట్లు ఉండాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం పట్టేసినట్టు ఉంటాయి. తడిపిన తర్వాత లైనింగ్ లాగేసిన కొంచెం పట్టేస్తూ ఉంటుందండి. అందుకోసం అని చెప్పేసి ఎక్స్ట్రా కుట్లు అయితే వేసుకోవాలి. ఒక్కొక్క లైనింగ్ ఒక్కోలా ఉంటున్నాయండి. కరెక్ట్గా మంచి బ్లౌజు కాస్ట్లీ తీసుకున్నప్పుడు లైనింగ్ బ్లౌజ్ పీసే తీసుకోవాలండి, లైనింగ్ పీస్ తీసుకోకూడదు. అదే జాకెట్ ముక్క వేసుకుంటే మాత్రం బ్లౌజ్ ఎక్కువ రోజులు మన్నుతుంది. ఎక్కువ రేటు పెట్టి కుట్టించుకుంటారు కాబట్టి మీరు ఎక్కువ కాస్ట్లో బ్లౌజ్ తీసుకున్నప్పుడు లైనింగ్ కూడా మంచిదే తీసుకోండి. తక్కువ రేటు తీసుకోవడం వల్ల బ్లౌజ్కి అంతా కుట్టిన తర్వాత తడిపిన తర్వాత లాగేస్తూ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. మీకు మంచి మంచి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను చెప్తూ ఉంటాను. ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసిన తర్వాత వచ్చింది ఫ్రెండ్స్. చిన్న చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలా ఈజీ అండి బ్లౌజ్ కుట్టడం. అందులో మెజర్మెంట్స్ తెలిసినాయి అంటే మీకు చాలా సింపుల్గా అయితే కటింగ్ చేసేసేయచ్చు. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.